Play, win, earn. ace23.com. సినిమా రంగం అంటేనే గ్లామర్తో పాటు ఇగోల మధ్య సతమతమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల వల్ల కోట్లాది రూపాయల ఖర్చుతో సినిమాలు తీసే నిర్మాతలు నష్టపోయిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. హీరో, హీరోయిన్, దర్శకుడు, కెమెరామ్యాన్ ఇలా ఎవరికి నచ్చకపోయినా సినిమా మధ్యలో మారిపోతున్న సందర్భాలు గతంలో అనేక సార్లు జరిగాయి. దీనివల్ల నిర్మాతలు ఎంతో నష్టపోతున్నా ఈ విషయాలను పట్టించుకునే స్థితిలో ప్రస్తుత టాలీవుడ్ పరిశ్రమ లేదు. ఇప్పుడు మళ్ళీ అటువంటి సందర్భమే జూనియర్ నటిస్తున్న జైలవకు సెట్స్లో జరగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రలలో నటిస్తుండగా ఈ సినిమాకు ఫోటోగ్రఫీ అందించే బాధ్యతలను ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సికే మురళీధరన్ నిర్వహించాడు. ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పీకే, 3 ఇడియట్స్, మొహెంజోదారో, లగే రహో, మున్నాభాయ్ వంటి సినిమాలకు ఫోటోగ్రఫీ విధులను నిర్వహించిన మురళీధరన్కు జైలవకుశ టీం సభ్యులకు మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలకు దర్శకుడు బాబీ కారణమన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అన్నీ తాను చెప్పినట్లుగానే జరగాలి అని బాబీ చెబుతున్న మాటలు తట్టుకోలేక అర్ధాంతరంగా మురళీధరన్ వెళ్లిపోయాడని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు జైలవకుశ ఫైనల్ అవుట్పుట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది అన్న ఉద్దేశంతో కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకుని మురళీధరన్ స్థానంలో టాలీవుడ్ ఏస్ కెమెరామెన్ చోటా కే నాయుడును తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మార్పుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. సెట్స్ లో బాబీ, మురళీధరన్ మధ్య తలెత్తిన ఈగో వలనే ఈ మార్పు జరిగిందని ట్రేడ్ వర్గీయుల విశ్వసనీయ సమాచారం. అయితే ఇవన్నీ రూమర్స్ అని, జూన్ నుండి మురళీధరన్ వేరే బాలీవుడ్ సినిమాకు పనిచేయవలసిన పరిస్థితులు ఏర్పడడంతో ఈ మార్పు జరిగిందని కళ్యాణ్ రామ్ కవర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల పెట్టుబడితో సినిమాలు తీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాత పరిస్థితి గురించి ఆలోచించకుండా ఆ సినిమా యూనిట్లో పనిచేసేవారు అంతా ఎవరికి వారు తమ మాటల పట్టింపు గురించి యుద్ధాలు చేయడం వల్లనే ఇటువంటి సమస్యలు వస్తున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.